వాట్ ఆర్ వి ఫేమస్ ఫర్? ఎవరిని అడిగినా చెప్తారు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటేనే పనీషా స్పైన్ పెయిన్ ఆర్థో స్లిప్ సెంటర్. బట్ దేర్ ఇస్ అనదర్ థింగ్ విచ్ ఇస్ మోర్ స్పెషల్ అబౌట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఇస్ అవేక్ స్పైన్ సర్జరీ. అంటే మనం ఎండోస్కోపీ స్పైన్ సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ కాన్షియస్ గా ఉండడం, పెద్ద మత్తు యొక్క కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేస్తూ మనం రీజనల్ అనస్థీజియా అంటే ఒక స్పైనల్ కావచ్చు, ఒక ఎపిడ్యూరల్ అనస్థీజియాతో ఏ ప్రాంతంలోనైతే ఆపరేషన్ చేస్తున్నా ఆ ప్రాంతం వరకే మత్తు ఇవ్వడం. ఆ ప్రాంతంలో మనం చిల్లు పెట్టినా పేషెంట్ నొప్పి రాదు. కింద కాళ్ళ భాగంలో స్పర్శ ఉంటుంది, సాది పైన భాగంలో కూడా స్పర్శ ఉండడం వల్ల ఏంటంటే వీ కెన్ అవాయిడ్ ఆల్ కాంప్లికేషన్స్ ఆఫ్ జనరల్ అనస్థీజియా. పెద్ద మత్తు గొంతులో గొట్టం వేసేసి ఊపిరితిత్తులు గుండె మెషిన్ కనెక్ట్ చేసి ఇచ్చే అనస్థీజియానే జనరల్ అనస్థీజియా. దాంట్లో ఏంటంటే జనరల్ అనస్థీజియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావచ్చు. ఎస్పెషల్లీ మనం ఈ స్పైన్ సర్జరీస్ ఓల్డ్ పేషెంట్స్ లో చేసినప్పుడు 70, 80, 90, 100 ఇయర్స్ ఇయర్స్ ఉన్న పేషెంట్స్ లో చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అసోసియేటెడ్ వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఆస్తమా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ మనం బ్రహ్మాండంగా లోకల్ మత్తులో ఈ ఎండోస్కోపీ పద్ధతిని చేసి ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ విత్ ఇన్ నో టైం మన పేషెంట్ నడిపించడం మరియు పేషెంట్ ని ఇంటికి పంపించడమే మన స్పెషాలిటీ. నాట్ ఓన్లీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ బట్ ఆల్సో అవేక్ స్పైన్ సర్జరీకి మనం నిష్ణాతులం. ఈ అవేక్ స్పైన్ సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే పేషెంట్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ కాన్షియస్ గా ఉంటాడు కాబట్టి ఇన్ కేస్ మనం సర్జరీ చేసే క్రమంలో నరాన్ని బాగా లాగినా గుంజినా 100% పేషెంట్ నుండి మనకు ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. బట్ అదే జనరల్ అనస్థీషియాలో ఏంటంటే ఆ డ్యామేజ్ అయిపోయాక సర్జరీ అంతా అయిపోయాకనే మనకి నరం చచ్చిపడిపోయింది అన్న విషయం మనకు తెలుస్తుంది. ఈవెన్ ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఆ మెషిన్ మనకి ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అనేది ఇవ్వదు. అందుకే ఏంటంటే అవేక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఫీడ్బ్యాక్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవేక్ స్పైన్ సర్జరీ. సో పేషెంట్స్ కొంతమంది భయపడుతూ ఉంటారు, మరి అవేక్ గా ఉంటే నాకు నొప్పి ఉంటుందేమో. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నొప్పి మాత్రం ఉండదు సర్జరీ రిలేటెడ్. ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం కూడా మనం మత్తు ఇవ్వడం జరుగుతుంది, లోకల్ ఆ ఏరియా వరకే. దాన్నే మనం సెగ్మెంటల్ ఎపిడ్యూరల్ అనస్థీషియా ద్వారా బ్రహ్మాండంగా లాస్ట్ 4 years లో మన ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుండి సుమారుగా మనము 2500 పైచులకు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనము ఈ సెగ్మెంటల్ ఎపిడ్యూరల్ ద్వారానే చేయడం జరుగుతుంది. దట్స్ బ్యూటీ విత్ 100% సక్సెస్ రేట్స్. సో దిస్ ఈస్ డాక్టర్ రమేష్ గాజులా at Panisha Spine Pain Ortho Sleep Center, Uppal Crossroads. Do subscribe our channel. Thank you.